పెద్ద ఉసిరికాయల నిల్వ పచ్చడి తయారీ విధానం. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగేసి తుడిచేసి పక్కన పెట్టుకోవాలి. శుభ్రం చేసుకున్న చింతపండులో పసుపేసి ఉడకపెట్టి గుజ్జు రెడీ చేసుకోవాలి. ఇందులో కప్పు కొంచెం ఉప్పు, తర్వాత కప్పు నిండా కారం, పావు కప్పు ఆవపిండి, కొంచెం మెంతిపిండి వేసి దీన్ని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి ఈ శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు వేసి వాటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పెట్టుకోవాలి. ఇవి చూడండి, ఉసిరికాయలు వేగిపోయాయి. ఇవి నెమ్మదిగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన మన దగ్గర ఉసిరికాయలను మొత్తం కూడా వేసేసి అన్నీ చక్కగా ఫ్రై చేసి బాగా ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో దంచిన వెల్లుల్లిపాయలను వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు వేగిపోయాక ఈ రుబ్బు పెట్టుకుని చింతపండు గుజ్జంతా వేసి బాగా కలిపేసి ఇందులోనే ఉసిరికాయలు కూడా వేసి కలిపేసి కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసి బాగా కలిపేసుకుంటే మనకి గుమగుమలాడే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినాలంటారు కదండి, చక్కగా చేసుకొని తినొచ్చు.